హాయ్ వ్యూయర్స్, సయాటికా ప్రాబ్లం అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మరి సయాటికాకి సంబంధించి హోమియోలో ఎటువంటి చికిత్స పద్ధతులు ఉన్నాయి, అదేవిధంగా సయాటికాని మనం ఎలా కనుక్కోవాలి, ఈ విషయాలన్నిటికి సంబంధించి ఈరోజు మనం మధు గారితో మాట్లాడదాం. నమస్తే మధు గారు. నమస్తే మధు గారు. ఈ రోజు మనం సయాటికాకి సంబంధించి మాట్లాడదామా? ఎందుకంటే సయాటికా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో బాగా హర్రిబరిగా పరిగెత్తడంలోనూ ఈ సయాటికా ప్రాబ్లం ఒక 10లో 2-3 ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో అసలు సయాటికా అంటే ఏంటి, దీన్ని మనం ఎలా గుర్తించాలి? అంటే మీరు అన్నట్టు సయాటికా సమస్య చాలా మేజర్గా కనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. సడన్గానే డెవలప్ అవుతూ ఉంటుంది చాలామందికి. అది కూడా ఎందుకంటే అంతవరకు బాగానే ఉంటాడు పేషెంట్, ఆటోమేటిక్గా మరుసటి రోజు బెడ్ రెడ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో ఇలాంటి సయాటికా సమస్యను మనము గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు చాలామంది సయాటికా సమస్యలు గుర్తుపట్టలేరు. ఎందుకంటే దాన్ని ఏదో బ్యాక్ పెయిన్ ఉందిలే అనుకుంటుంటారు తప్ప అది పెద్ద సమస్య కాదులే అని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది కూడా మీకు ఒకసారి పేషెంట్కు అతలాకుతలం అయిపోతాడు. అంటే ఇంకా తను దేనికి పనికిరాకుండా పోతుంటాడు. అంటే మీకు ఎలా ఉంటుందంటే మీకు సయాటికా సమస్య అంటే అంతవరకు పేషెంట్ ప్రశాంతంగా డ్యూటీకి పోయి జాబ్ చేసుకుంటూ తన యాక్టివిటీస్ తను చేసుకుంటూ ఉన్న పేషెంట్ సడన్గా బెడ్ రెడ్ అయిపోయింటాడు. సడన్గా ఇంక బెడ్ నేను నడవలేని స్టేజ్లో ఉన్నాను డాక్టర్ గారు, నేను లేవలేను అని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోతాడు. అంటే ఆ ముందు రోజు కూడా చూసిన పేషెంట్స్ ఏమనుకుంటారు, అరే నిన్న కూడా బాగున్నాడు కదా, అంతవరకు ఏమొచ్చింది అనే పేషెంట్ యాక్సిడెంట్ అంటే సడన్గా అది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు. అంటే మీకు ఇక్కడ ఏమైందని అంత సడన్గా ఎందుకు డెవలప్ అయింది, అదేమిటి వైరల్ ఇన్ఫెక్షన్ ఏం కాదు కదా అనుకోవచ్చు మనం. బట్ ఇక్కడ అంటే తన యాక్టివిటీస్ బట్టి జరుగుతూ ఉంటుంది. ఇది అంటే గ్రాడ్యువల్గా క్రానిక్గా స్లోగా డెవలప్ అయ్యి సయాటికా డెవలప్ అవుతుంటుంది. సడన్గా ఒకే ఒక్క రోజు కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. బట్ మీకు ఏంటంటే సయాటికాని గుర్తుపట్టాలి. ఎందుకంటారా, సయాటికా సరిగా గుర్తుపట్టకపోతే తప్పనిసరిగా పేషెంట్కు ఫర్దర్ కాంప్లికేషన్స్తో సఫర్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి మీకు. సో ఎప్పుడైనా సయాటికాని మన బాడీలో పొడవైన నరం అనమాట. అది హిప్ L5-S1 నుంచి కింది ఫుట్ వరకు ఒకటే నెర్వ్ ఉంటుంది. చాలా స్ట్రాంగెస్ట్ నెర్వ్ అది కూడా మీకు సయాటికా నెర్వ్. సో ఈ సయాటికా నెర్వ్ చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది కూడా ఫస్ట్ సిమ్టమ్ ఎలా ఉంటుంది మీకు, హిప్లో స్టార్ట్ అవుతుంది నొప్పి. అంటే ఆ నడుము దగ్గర నుంచి నొప్పి కిందికి పాకుతుంది డాక్టర్ గారు అని చెప్తుంటారు మీకు. ఆ నొప్పి కొందరికి నీ వరకు పాకచ్చు, కొందరికి ఫుట్ వరకు పాకచ్చు, చెప్పలేము. సో ఆ పాకిన నొప్పి కూడా మీకు షార్ప్ పెయిన్ అనమాట, షాక్ కొట్టినట్టుగా ఉంటుంది నొప్పి. అంటే భరించలేని నొప్పి అనమాట. పేషెంట్ ఆ నొప్పితో ఏడ్ చేస్తుంటాడు, కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, అంత నొప్పి వస్తుంది మీకు. మీకు ఆ నొప్పి మీకు వచ్చినప్పుడు చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది, నాకు నొప్పి ఉంది, తిమ్మిరిగా ఉంది, నడుస్తుంటే మంటలుగా అనిపిస్తుంది, ఇంబ్యాలెన్స్గా ఉంది, అంటే నేను పడిపోతారేమో అనిపిస్తుంది అనే ఫీలింగ్తో వస్తుంటారు. అందువల్ల మనకు సయాటికా పేషెంట్స్ మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. మన చాంబర్లోకి ఎంటర్ అవుతానే మన CCTV చూసామనుకోండి, ఆ పేషెంట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తెలిసిపోతుంది మనకు ఇతను సయాటికాతో సఫర్ అవుతున్నాడు అనేది. అంటే ఆ పేషెంట్ ఆ స్టేజ్లో కనిపిస్తాడు మనకు. సయాటికా పేషెంట్ లోపలికి ఎంటర్ అవుతానే మనకు ఇతనికి సయాటికా ప్రాబ్లం వచ్చింది అని మనం చెప్పగలుగుతాం మనకు. సో అలా అంత ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు మనము. కానీ ఇక్కడ ఏంటి అంటే పేషెంట్స్ చాలామందికి సయాటికా సమస్య వచ్చిందనే విషయం తెలియదు అనమాట. ఎందుకంటే ఏ బ్యాక్ పెయిన్ ఏ లో బ్యాక్ పెయిన్ ఇది అనుకొని నెగ్లెక్ట్ చేస్తారు తప్ప సయాటికా అనుకోరు. ఎప్పుడైనా సరే హిప్ నుంచి కింద వరకు నొప్పి పాకుతూ ఉంది, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంది, తిమ్మిరి వస్తూ ఉంది, నడిస్తే స్టిఫ్నెస్ ఉంటుంది, మంటలాగా అనిపిస్తూ ఉంది, కొంచెం ఇంబ్యాలెన్స్ లాగా ఉంది, ప్లస్ కాలు మీరు ఒక 90 degrees యాంగిల్ ఇలా పైకి ఎత్తమని చెప్పామనుకోండి, ఎత్తితే పేషెంట్ తట్టుకోలేడు, ఏం చేస్తారు, సార్ ఆగండి అంటారు, నా చేత కాదు మీరు భరించలేని నొప్పి వస్తుంది అంటారు. అందువల్ల మనం సింపుల్గా కాలు ఇట్లా పైకి ఎత్తేద్దాం సయాటికా పేషెంట్ అనుకోకూడదు మీకు. ఆ పేషెంట్ 90 degreesలో ఎత్తుతున్నాడంటే ఆటోమేటిక్గా ఆ పేషెంట్కు అతలాకుతలం అయిపోతాడు. ఇలాంటి 5 symptoms మనకు కనిపిస్తున్నాయి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సయాటికా కావచ్చు. తప్పనిసరిగా మీరు ఆ టైంలో డాక్టర్ని అప్రోచ్ కావాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ సయాటికా సమస్య కాదని గుర్తుపట్టగలిగారు కాబట్టి ఆ సిమ్టమ్స్ కనిపించాయి పేషెంట్ అనుకున్నప్పుడు మాత్రము ఏ పేషెంట్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే బెడ్ రెడ్ని అయిపోయి సర్జికల్గా వెళ్ళి అంత కేసు అయిపోయి చాలామంది ఇంకా వాళ్ళు చెప్పిన మీకు లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆ పేషెంట్ అంతవరకు ప్రశాంతంగా ఉన్న పేషెంట్ లైఫ్ స్టైల్ సడన్గా బెడ్ రెడ్ అయిపోయి ఏ యాక్టివిటీకి పనికి రాకుండా ఇంట్లో ప్యారలైజ్డ్ అయినట్టు అబ్బాయి పడుకుంటే ఎలా ఉంటుందో, ప్యారలైజ్డ్ బాడీ ఎలా ఉంటుందో అలా సఫర్ అవుతుంటారు మీకు. అందువల్ల ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా గుర్తుపట్టుకుంటే కన్నా సయాటికాని మనం ఎర్లీగానే గుర్తుపట్టేయచ్చు. సో డాక్టర్ గారు, నార్మల్గా సయాటికా అంటే మనకి సర్జరీ ఒక్కటే పరిష్కార మార్గం అంటూ ఉంటారు, మరి అసలు మీరేమంటారు? అంటే మీకు ఈ L5-S1లో వచ్చినప్పుడు ఈ డిస్క్ కంప్రెషన్ అవుతుంది, ఈ ప్రొట్రూజన్ వల్ల అవుతుంది, సయాటికా సమస్య వస్తుంది అనుకున్నప్పుడు మీరు
ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో చాలామంది పేషెంట్స్కు ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తారు. మెడికల్ మేనేజ్మెంట్ చేసి రెస్ట్ తీసుకోండి, ఓ 15 రోజులు రెస్ట్ తీసుకొని తగ్గిపోతుంది, తగ్గకపోతే అప్పుడు సర్జరీ ఆలోచిద్దామని చెప్తారు. అంటే ఇక్కడ చాలామంది మనకి 90% ఆఫ్ పేషెంట్స్ నేను చూసిన కేసుల్లో అంతా సర్జరీ చెప్పిన వాళ్ళే. సర్జరీ చెప్తే వచ్చిన వాళ్ళు నా దగ్గరికి. ఇంకా నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ మీరు చెప్తే కన్నా ఇలా ఎత్తుకొని వచ్చిన వాళ్ళే, ఒకరిని ఇలా ఎత్తుకొచ్చి అటెండెన్స్తో కదలేకుండా వచ్చిన వాళ్ళే మన లోపలికి. అంత సీవియర్ పెయిన్తో వచ్చిన వాళ్ళు. అంటే మీకు ఒక సిస్టంలో లిమిటేషన్స్ ఆ సిస్టానికి ఉంటాయి కాబట్టి ఇంకో సిస్టమ్ లిమిటేషన్స్ వేరు ఉంటాయి. మీకు సర్జికల్ మేనేజ్మెంట్ ఉంది అనుకున్నకే సర్జరీనే కంపల్సరీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 90% ఆఫ్ కేసు నేను చూసినవన్నీ కూడా నా దగ్గరికి వచ్చిన కేసులు కూడా ఆల్మోస్ట్ సర్జరీ అడ్వైజ్ చేశారు వాళ్ళకి అందరికీ కూడా. కానీ ఏ ఒక్కరు సర్జరీకి వెళ్ళలేదు నాకు తెలిసి, అంత హ్యాపీగానే ఉన్నారు. మళ్ళీ ఎందుకు సర్జరీ ఇన్ఎవిటబుల్ అనుకుంటే కొన్ని కేసులు తప్పకపోవచ్చు. ఎందుకంటే మీకు కొన్ని కేసుల్లో కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడు సర్జరీ తప్పచ్చు. కానీ ఇక్కడ మీకు సర్జరీ అవసరమా లేదా అని డిసైడ్ చేసే హోమియో డాక్టర్ పర్ఫెక్ట్ కమాండబుల్ డాక్టర్ అయి ఉండాలి. మీకు ఆ సబ్జెక్ట్ పైన కమాండ్ ఉండాలి డాక్టర్కు. కమాండ్ లేకుండా హోమియోపతి వాడేసాం, మేము హోమియోపతి వాడుతున్నాం కాబట్టి తగ్గిపోతుంది అనుకోవడం అనేది బ్లైండ్గా పోకూడదు హోమియోపతికి కూడా. ఎందుకంటే చాలామంది పేషెంట్ చేసే మిస్టేక్ అనమాట మీకు. అందువల్ల మీకు సర్జరీ అవసరం లేదు, తొందరపడి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొన్ని కేసులు తప్పదు కాబట్టి. అందువల్ల నేను ఏమిటా అంటే సర్జరీ అవసరమా అని అడిగితే కనుక వచ్చాను, ఫస్ట్ ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది, మీకు భయపడాల్సిన అవసరం లేదు. అప్పటికి పరిష్కారం దొరకలేదు, నా చేత కాలేదు అనుకుంటే అప్పుడు సర్జరీ ఆలోచించుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. అంతేగాని అప్పటికే మన కొంపలు పడిపోయేవి ఏమి ఉండవు కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి సయాటికా డయాగ్నోస్ అయిన తర్వాత ఒక మంచి హోమియో డాక్టర్ను, ఒక మంచి కమాండబుల్ డాక్టర్ని కానీ అప్రోచ్ అయితే కనుక తప్పనిసరిగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అప్పటికి అవకాశం లేదు అనుకుంటే అప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, సర్జరీనా మెడికలా వాళ్ళ ఇష్టం. ఆ టైంని బట్టి ఆ కండిషన్ బట్టి వీ హ్యావ్ టు డిసైడ్, ఎందుకంటే ఏం లేదు. సాధారణంగా ఈ సయాటికాకి సంబంధించి మీరు ఒక 25 yearsగా ఒక రీసెర్చ్ చేశారు. మీరు ఎలాంటి కేసెస్ని హ్యాండిల్ చేశారు? అంటే మీకు ఆల్మోస్ట్ 20-25 years నుంచి మీకు నేను ఈ కాంప్లికేషన్స్ చూశాను. అంటే నేను నా ప్రాక్టీస్లో ఫస్ట్ 10 years అలర్జీస్ ఎంత బాగా చూశాను, అప్పుడు అలర్జీస్ బాగా చూశాను. ఫస్ట్ 5 to 10 years 100 మందిలో 90 మంది అలర్జీ పేషెంట్సే ఉండేవాళ్ళు, జలుబు తుమ్ములతో ఉండేవాళ్ళు. తర్వాత ఒక ఈ వివేకానంద ప్రాక్టీస్ మన వేరే చోట ప్రాక్టీస్ మార్చిన తర్వాత నేను కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువ చూశాను. ఈ సయాటికా ఒకటి, హెచ్ఐవి ఒకటి, హెర్పిస్ ఒకటి, హెపటైటిస్ బి ఒకటి, డిస్క్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్, ఇలాంటివి టాప్ 5 కేసులు ఇవే చూశాను నేను. బట్ నేను చూసిన ప్రతి కేసులో కూడా మీకు ఎలాంటివి అంటే చాలామంది పేషెంట్స్ అటెండెంట్తో వచ్చేసి 2-3 తీసుకొని వచ్చేసి ఎత్తుకొచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు నడవలేని స్టేజ్లో అక్కడి నుంచి ఆ రూమ్ కూడా ఎక్కలేని వాళ్ళు అందరూ కూడా వీళ్ళు ఆ స్టెప్స్ కూడా ఎక్కలేక మేము అక్కడ కూరబడిపోయిన వాళ్ళు ఇట్లా ఎత్తుకొచ్చి మన సోఫా పైన పడుకోబెట్టిన వాళ్ళు. అంటే అంత సీవియారిటీ ఉన్న కేసులు మీకు. అలాంటి సీవియారిటీ కేసెస్ కూడా 1 month వాడిన తర్వాత 1-2 months వాడిన తర్వాత వాళ్ళు ఒంటరిగా వచ్చారు అంత దూరం నుంచి కూడా. అంటే బస్సులోనో ట్రైన్లో చాలామంది అనంతపురం నుంచి వచ్చిన పేషెంట్స్, నా పేషెంట్స్ కానీ కడప తర్వాత కాకినాడ ఇలాంటి పేషెంట్స్ చాలామంది నాకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ 2-3 విజిట్లో సింగిల్గా వచ్చేసారు వాళ్ళ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, యూట్యూబ్లో కూడా కనిపిస్తాయి అవన్నీ కూడా. అంటే వాళ్ళు అంత మేము ఎంత సఫర్ అయ్యామంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం, ఈ నొప్పి మాకు ఇంత తగ్గిందా, ఇంత బాధపడ్డామా, మాకు దేవుడిలాగా దొరికారు డాక్టర్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీకు దీని అర్థం ఏంటంటే నేను చూసిన 70-80% ఆఫ్ కేసెస్లో మ్యాక్సిమం కేసెస్ కూడా సర్జరీ చెప్పినవి. ఎవడో కూడా మన దగ్గరికి నాకు సయాటికా ఉంది డాక్టర్ గారు, నేను గుర్తుపట్టాను, మీరు ట్రీట్ చేయని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సర్జరీ చెప్పారు, సయాటికా అన్నారు, మీ దగ్గరికి వచ్చాము, అంతే. ఇదే జరిగింది తప్ప డైరెక్ట్గా ఫస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల మీకంటే అంత కాంప్లికేటెడ్గా ఉన్న కేసే మనం రిలీఫ్ ఇచ్చినప్పుడు తప్పనిసరి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఎంతవరకు అనేది పేషెంట్ జడ్జి చేసుకోవాలి, డాక్టర్లు జడ్జి చేయాలి. అక్కడ వాళ్ళు ఇద్దరు జడ్జి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీకు సరైన హోమియో డాక్టర్ వీళ్ళు అప్రోచ్ కావాలి. సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ఇప్పుడు నేను. ఎందుకంటే మీకు హోమియోపతి అంటే ఏదో పక్కన తీసుకున్నామండి, అక్కడ తీసుకున్నామండి, ఇక్కడ తీసుకున్నామండి, తగ్గలేదని చెప్తుంటారు మీకు. ఈ సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ కరెక్ట్గా ఆ డాక్టర్కి ఆ పెథాలజీ కానీ ఆ సబ్జెక్ట్ పైన కమాండ్, ఆ మెడిసిన్ పైన కమాండ్ ఉంటే కనుక అతను డయాగ్నోస్ చేయగలుగుతారు మీకు. ఇది సర్జికల్ కేసా, మెడికల్ కేసా, మెడికల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారా లేదా ఫెయిల్ అయిపోతుందా అని ఆ డాక్టర్ డిసైడ్ చేయగలుగుతారు. అలా డిసైడ్ చేసినప్పుడు మీకు దానికి తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. హోమియోపతి కూడా చాలా ఎఫెక్టివ్గా రామ్మోహన్ లాగా పనిచేస్తుంది అని చెప్పాలంటే. మీకు చెప్పాను కదా 1-2 months వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసారంటే అంతకంటే మనకు ఎవిడెన్స్ అవసరం లేదు. మరి డిస్క్ సమస్యలు అంటున్నారు, డిస్క్ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి సర్జరీ ఒక్కటే పరిష్కారం అంటూ ఉంటారు కదా, మీరేమంటారు? అంటే మీకు డిస్క్ సమస్యల విషయానికి వస్తే కూడా మీకు ఈ సయాటికా కూడా డిస్క్ సమస్య ఎందుకే వస్తుంది, L5-S1లో వస్తుంది మీకు. దాంతో డిస్క్ బల్జ్ వచ్చే కేసులు, డిస్క్ ప్రొట్రూజర్ కేసులు, డిస్క్ కంప్రెషన్ కేసులు, డీజనరేటివ్ కేసెస్,
నేను చూసిన కేసులు ఆల్మోస్ట్ ఆల్. మరి ఇవన్నీ కూడా చాలా కేసుల్లో చాలామంది పేషెంట్స్కి సర్జరీ అడ్వైజ్ చేసిన కేసులు ఇవి. అంటే ఇక్కడ కూడా మీకు మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎవరికి సర్జరీకి వెళ్ళలేదు, హ్యాపీగానే ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే సర్జరీ అడ్వైజ్ చేసినా కూడా వాళ్ళు హోమియోపతి మేనేజ్ అయ్యింది కేసు అది. అంటే ఇక్కడ మీకు అదే చెప్పాను, మీకు ఈ పెథాలజీ కన్నా డాక్టర్కి అర్థం అయితే కానీ సరైన హోమియో డాక్టర్కు అది డిసైడ్ చేయగలుగుతారు డాక్టర్ ఇప్పుడు కూడా మీకు సరైన ఇది ఉందా లేదనేది. సో నా ఉద్దేశం ఏమంటే ప్రతి డిస్క్ కంప్లైంట్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తప్పనిసరి మీ హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక పరిష్కారం దొరుకుతుంది. అప్పటికీ కుదరకపోతే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీకి వెళ్ళొచ్చు, ఏం కాదు. అంతేగాని ప్రైమరీ ఆప్షన్ సర్జరీకి వెళ్ళిపోవాలి నేను అనే అంత అవసరం లేదు ఈ కేసులో. ఎనీ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇప్పుడు నేను చూసిన కేసులు కూడా ఇవే మీకు నేను చెప్పినవే. డిస్క్ బల్జ్ చూశాను, కంప్రెషన్ చూశాను, ప్రొట్రూజన్ చూశాను, డీజనరేటివ్ డిజార్డర్స్ చూశాను, సయాటిక సమస్య చాలా చూశాను. వీళ్ళందరికీ సర్జరీ అన్న పేషెంట్స్ ఎవరు కూడా ఇంతవరకు ఒక్కరు సర్జరీకి వెళ్ళలేదు. సపోజ్ సర్జరీకి వెళ్ళింటే కదా నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేది కదా. ఎందుకంటే డాక్టర్ గారు మేము వాడాం 5 months 6 months తగ్గలేదు, సర్జరీకి వెళ్ళామని చెప్పేవాళ్ళే. కానీ ఏ పేషెంట్ కూడా అలా చెప్పలేదు. ఈ రోజు కూడా వాళ్ళు 60-70 years వచ్చిన వాళ్ళు కూడా పేషెంట్స్ హ్యాపీగానే ఉన్నారు. ఎవరు ఇప్పుడు కూడా సఫర్ కాలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు వెళ్తున్నారు, రొటీన్గా డ్రైవ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అని పోనీ బెడ్ రెస్ట్ తీసేసుకొని మాకు సర్జరీ అవసరం లేదు ఇంట్లో ఉండట్లేదు. వాళ్ళ పనులు చేసుకుంటూనే హ్యాపీగా ఉన్నారంటే ద పవర్ ఆఫ్ హోమియోపతి అక్కడ కనిపిస్తుంది మనకు. ఆ పవర్ ఆఫ్ హోమియోపతిని గుర్తు పట్టగలిగితే గన సరైన డాక్టర్ని వీళ్ళు డిటెక్ట్ చేయగలిగితే గన తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఆర్థరైటిస్ విషయానికి వస్తే హోమియో రంగంలో ఎలాంటి చికిత్స పద్ధతులు ఉన్నాయి మనకి? అంటే మీకు హోమియో రంగంలో పద్ధతులు అంటే ఒకటే ట్రీట్మెంట్ పార్టీ అనమాట. అంటే ఇక సర్జికల్గా మనం ఏం వెళ్ళాం కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్థరైటిస్ అనే విషయానికి వచ్చినప్పుడు చాలా మంది నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళిపోతుంటారు. అంటే మాకు సర్జరీ చేసుకోమని డాక్టర్ గారు నీ రీప్లేస్మెంట్ అని వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అప్పుడే హోమియోపతి డాక్టర్ గుర్తొస్తారు చాలామందికి. ఎందుకంటే మీకు సర్జరీ అన్న తర్వాతే హోమియో డాక్టర్ గుర్తొస్తారు చాలామందికి కూడా. అప్పుడు హోమియోపతి ఆల్టర్నేటివ్ చూద్దాము అనేది. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్థరైటిస్లో మీకు చాలా రకాలు ఉంటాయి మనకు. అంటే మీకు జనరల్గా డీజనరేటివ్ ఆర్థరైటిస్ కామన్గా కనిపిస్తుంది, ఆస్టియో ఆర్థరైటిస్ అని ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లం. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, వైరల్ ఆరిజిన్తో వచ్చినప్పుడు వైరల్ ఆర్థరైటిస్ కావచ్చు. ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు హోమియోపతిలో మీకు చాలా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంటుంది మీకు. ఎందుకంటే చాలామందికి మాకు చికెన్ గున్యా వచ్చిందండి అప్పట్లో. చికెన్ గున్యా వచ్చినప్పుడు చాలామంది అసలు లేవలేకపోయారు. ఒక్కోడు కూరబడిపోయాడు పొద్దున్న లేస్తూనే. ఫీవర్ వచ్చేది 100 ఉంటుంది కానీ సెకండ్ అవర్కి అంత కూరబడిపోయి లేవలేకపోయేవాళ్ళు. అంత సీవియర్గా వచ్చింది చికెన్ గున్యా కదా. ఆ టైంలో మనం చాలా కేసులు హ్యాండిల్ చేసాం కదా. అంతవరకు 1 week 2 weeks వాళ్ళు వేరే సిస్టమ్స్లో వాడు కూడా 1 month అయినా 2 months అయినా తగ్గకుండా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత హోమియోపతి స్టార్ట్ చేస్తే అసలు వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు ఆర్థరైటిస్లో. అంత పేషెంట్ లేచి పరిగెత్తాడు, అంత హ్యాపీగా ఉంటుంది ట్రీట్మెంట్. అంత ఎందుకు చెప్తున్నట్టు నేను చూశాను కాబట్టి, అలాంటి వేల కేసులు నేను చూసేసాను కాబట్టి. చికెన్ గున్యా కానీ వైరల్ ఆర్థరైటిస్, ఇప్పుడు ఈ మధ్యలో మీకు కరోనా వచ్చిన తర్వాత కూడా ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది చాలామంది పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. కరోనా వచ్చినా వైరల్ ఫీవర్ వచ్చినా చాలామందికి ఆర్థరైటిస్ వస్తుంది. ఈ వైరల్ ఆర్థరైటిస్లో మీకు హోమియోపతికి ఉన్న కమాండ్ చాలా మిరాక్యులస్గా ఉంటుంది మీకు. ఎందుకంటే కానీ ఇంకా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ అటాక్ అవుతున్న హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే కన్నా అసలు ఫస్ట్ స్టేజ్లోనే కంట్రోల్ చేసేయచ్చు. ఎందుకంటే అలాంటి పేషెంట్స్ మనం చూసాం. మన పేషెంట్స్ చాలామంది చికెన్ గున్యా అటాక్ అవుతున్న ఫస్ట్ డేనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏమంటే డెవలప్ కాకుండా అక్కడ ఆపేస్తున్నాం, మరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండానే కేసు. అంటే అసలు పెయిన్ అనే విషయం కూడా రాని కూడా చేసేస్తున్నాం ఫీవర్తో పాటు. ఇవి నేను కూడా అలా ఫీవర్ వస్తానే డోస్ వేసుకుంటే 2 రోజు మాకేమీ తెలియలేదు, ఫీవర్ వచ్చిన విషయం కూడా తెలియదు. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. సో అలాంటి కేసుల్లో మీకు పేషెంట్కి నేను ఇచ్చే ఈ వైరల్ కేసుల్లో మీకు ఆర్థరైటిస్ వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా హోమియోపతి డాక్టర్ని కలవాలి. కలిస్తే మీరు ఓకే అలోపతి వాడుకోవచ్చు, నష్టం లేదు. హోమియో డాక్టర్ కూడా కలిస్తే కన్నా ఆ ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసేస్తాడు. అంటే మీకు 6 months 1 year సఫర్ అవుతున్నాం మేము చికెన్ గున్యాతో అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 years 3 years సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కేసులకు అంతవరకు ప్రొలాంగ్ కావాల్సిన లేదు. అందువల్ల మీకు వైరల్ ఆర్థరైటిస్ కూడా హోమియోపతి నిజంగా అయితే అద్భుతంగా పనిచేసేస్తుంది. ఇంకా డీజనరేటివ్ ఆర్థరైటిస్ విషయానికి మనం వచ్చామనుకోండి, అది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అవి కూడా మీకు హోమియోపతిలో మీకు పెయిన్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు ఈజీగా. పెయిన్ మేనేజ్మెంట్ చేసేసి ఆ స్టేటస్కు అక్కడ మనం మెయింటైన్ చేయగలిగితే కనుక పేషెంట్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. ఆ స్టేజ్ దాటిన తర్వాత సర్జికల్ స్టేజ్కి వెళ్ళాలి తప్ప ఫస్టే వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి ఆర్థరైటిస్ కేసుల్లో మీకు ఏదైనా సరే ఆర్థరైటిస్ అని ఒకసారి మీకు ఆ సౌండ్ వినిపిస్తే మాత్రం ఒక్కసారి హోమియో డాక్టర్ని కలవండి.
తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వేరే సౌండ్ వినొచ్చు, మనం పెద్దగా అంత గురించి వరి అవసరం లేదు. మీకు ఈ ఆర్థరైటిస్లో మీకు హోమియోపతి పెయిన్ మేనేజ్మెంట్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అసలు అద్భుతాలు జరుగుతాయి చెప్పాలంటే. కాబట్టి మీకు నేను చూశాను అద్భుతాలు కాబట్టి చెప్తున్న అద్భుతాలని, పెద్దగా మనం హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏ పేషెంట్ అయినా సరే ఆర్థరైటిస్ అనే పేరు డయాగ్నోస్ మీకు అర్థమైందంటే మాత్రం హోమియోపతి కలవండి, అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు మీరు దేనికైనా సరే. మధు గారు, ఆర్థరైటిస్ కోసం చెప్పారు కదా, ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? జనరల్గా మనకు సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటే కూడా చాలామంది పేషెంట్స్కి తెలియదు, ఎందుకంటే సొరియాసిస్తో వచ్చిన ఆర్థరైటిస్ కాబట్టి. బట్ చాలామంది ఆర్థరైటిస్ అంటే అది మామూలు ఆర్థరైటిసే కదా అని హ్యాండిల్ చేస్తుంటారు. ఇక్కడ మీకు ఏంటంటే ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ మనం ఆర్థరైటిస్ లాగా హ్యాండిల్ చేసుకుంటే కన్నా రిలీఫ్ రాదు. స్టీరాయిడ్స్ పెడితే కానీ రిలీఫ్ వచ్చింది అనుకుంటారు తప్ప మామూలుగా అయితే రాదు అది. అంటే మీకు సొరియాసిస్తో సఫర్ అయ్యే పేషెంట్, కొన్ని సంవత్సరాల తరబడి సఫర్ అయిన పేషెంట్స్ తర్వాత ఫైనల్గా దాని మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే జాయింట్ పెయిన్స్లోకి వెళ్తుంది మీకు. సో మెజారిటీ పేషెంట్స్ నీ జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి, ఫింగర్స్ పెయిన్స్ వస్తున్నాయి, చాలా స్టిఫ్నెస్ ఉంటుంది, నడవలేకపోతున్నాను డాక్టర్ గారు, చాలా ఇబ్బందిగా ఉంది అంటుంటారు. ఈ కేసుల్లో మనం కామన్గా మనం ఏం చేస్తాం, ఏ పేషెంట్ అయినా మన దగ్గరికి వచ్చే ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది, నాకు ఈ పెయిన్స్ ఉన్నాయి, ఫింగర్ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, 10 years సఫర్ అవుతున్నాను, తగ్గట్లేదు, ఎన్ని మందులు కానీ రిలీఫ్ రావడం లేదు అని చెప్తారు పేషెంట్. కానీ ఇక్కడ మీకు ఏంటంటే ఆ పేషెంట్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్గా ఉంది, డాక్టర్ ఎవాల్యుయేషన్ అలానే ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ఏది చెప్తే డాక్టర్ అదే ఎవాల్యుయేట్ చేస్తాడు కాబట్టి. కామన్గా డాక్టర్ కూడా ఏంటంటే ఏంటి నువ్వు వర్క్ చేస్తావా, బరువులు ఎత్తుతావా, నిలబడతావా, కూర్చుంటావా, ఇవే క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. బట్ ఈ పేషెంట్ నాకు సొరియాసిస్ ఉంది డాక్టర్ గారు, 10 years నుంచి సఫర్ అవుతున్నాను అనే ఒక విషయం కన్నా డాక్టర్కి చెప్తే కన్నా ట్రీట్మెంట్ పార్టే మారిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ ఒక్క విషయం నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా ప్రీవియస్ హిస్టరీ సొరియాసిస్ ఉంది, సొరియాసిస్తో నేను సఫర్ అయ్యాను, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా కూడా నాకు సొరియాసిస్ ఉంది అనుకుంటే మాత్రం ఆ విషయం డాక్టర్తో డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఇది సొరియాటిక్ ఆర్థరైటిస్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ సొరియాటిక్ ఆర్థరైటిస్ మనం హ్యాండిల్ చేయాలి అనుకుంటే కన్నా ట్రీట్మెంట్ పార్ట్ డిఫర్ అయిపోతుంది. హోమియోపతి డాక్టర్కి తప్పనిసరిగా డిఫర్ అవుతుంది. వేరే సిస్టమ్స్లో మీకు ఏమవుతుంది, ఆర్థరైటిస్ అయినా, సొరియాటిక్ ఆర్థరైటిస్ అయినా, వైరల్ ఆర్థరైటిస్ అయినా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, మేనేజ్ చేసేస్తారు, ఫిజియోథెరపీకి వెళ్ళిపోయి కామన్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మెడికేషన్ కామన్గా ఉంటుంది, యూనివర్సల్ డ్రగ్గింగ్ యూనివర్సల్ మెడికేషన్ అదే కాబట్టి. బట్ హోమియోపతి డాక్టర్కి ఏమవుతుంది, మీకు ఒక్కొక్క పేషెంట్కి ఒక రకంగా డిఫర్ అయిపోతాడు. పెయిన్స్ అనేసి మాకు 1000 డ్రగ్స్ కనిపిస్తాయి, ఆ 1000లో ఒకటి సెలెక్ట్ చేయగలిగితేనే పేషెంట్ రిలీవ్ అవుతాడు, అంతవరకు కాదు. అందువల్ల మీకు ఏంటంటే హోమియోపతి డాక్టర్కి మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు సెలెక్షన్ ఆఫ్ డ్రగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అందువల్ల మీకు ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను కదా, కమాండబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే మీకు ఆ కమాండబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా ఇచ్చేస్తూ వెళ్ళామనుకోండి ట్రీట్మెంట్, రిలీఫ్ ఏం రాదు, ఓన్లీ టెంపరీగా రిలీఫ్ ఉంటుంది తప్ప క్యూర్ అనేది అంటే మనం ఆ క్యూర్ అనే వర్డ్ వాడడానికి రాదు అక్కడికి ఎప్పుడు కూడా మీకు. బట్ ఈ సొరియాసిస్ని మనం ఆర్థరైటిస్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు సొరియాసిస్ని కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బేసిక్ కాజిటివ్ ఫ్యాక్టర్ సొరియాసిస్ అయ్యింది కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలి. సొరియాసిస్ రిమూవ్ చేస్తే అప్పుడు ఈ పేషెంట్ ఎక్కడి నుంచి కూడా రిలీవ్ అయిపోతారు, ఆర్థరైటిస్ నుంచి కూడా. సో ఓవరాల్గా హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దాన్ని. ఈ హోలిస్టిక్ అప్రోచ్ కన్నా ఒకసారి మనం అప్లై చేస్తే కనుక అప్పుడు సొరియాసిస్తో పాటు తనకున్న కాంప్లికేషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి, తనకు ప్రజెంట్ వేరే ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నా కూడా రిలీవ్ అయిపోతాయి. అంటే ఈ ట్రీట్మెంట్ పార్ట్ అలా వెళ్తుంది అనమాట. సో ఈ ట్రీట్మెంట్ పార్ట్ వెళ్ళాలంటే సరైన హోమియో డాక్టర్ని తప్పనిసరిగా వెతుక్కోవాలి వాళ్ళు సొరియాటిక్ ఆర్థరైటిస్కి. అంతేగాని బ్లైండ్గా డిపెండ్ అయిపోతే మాత్రం ఎక్కడ ఏది ఉండదు, శూన్యమే ఉంటుంది తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది కాంప్లికేట్ అయ్యేకొద్ది, ప్రోగ్రెస్ అయ్యేకొద్ది పేషెంట్లో వేరే సిమ్టమ్స్ కూడా డెవలప్ అవుతాయి కాబట్టి. అందువల్ల మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందువల్ల మీకు సొరియాటిక్ ఆర్థరైటిస్ని ట్రీట్ చేయాలనుకున్నప్పుడు, ఏ పేషెంట్ అయినా పెయిన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా సొరియాసిస్ ఉంది నీ హిస్టరీలో అనుకుంటే మాత్రం అది డాక్టర్తో డిస్కస్ చేయాల్సింది. చేస్తే కనుక ఆ డాక్టర్ ట్రీట్మెంట్ మారుతుంది, మెథడాలజీ మారిపోతుంది, అప్లికేషన్ మారిపోతుంది. అప్పుడు పేషెంట్ కూడా హ్యాపీగా రిలీఫ్ వచ్చేసి ప్రశాంతంగా బతుకుతాడు. మనం స్పాండిలైటిస్ని ఏ విధంగా గుర్తించాలంటారు? అంటే మీకు స్పాండిలైటిస్ సమస్య ఈ మధ్య చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసినా కూడా మనకు బస్సులో పోయినా, ట్రైన్లో పోయినా, ఎక్కడ పోయినా కూడా కాలర్ వేసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. ఈవెన్ ఇప్పుడు అది రెగ్యులర్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే స్పాండిలైటిస్ రావడానికి కామనెస్ట్ రీజన్ ఏంటి, మన నెక్ పైన స్ట్రెయిన్ పడడం. ఎక్కువగా మన జాబ్స్, ఐటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా డాక్టర్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు, వీళ్ళ ఈవెన్ మోడల్స్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వీళ్ళకి అందరికీ కామనెస్ట్ ప్రాబ్లం అది స్పాండిలైటిస్. ఎందుకంటే మెడపైన ప్రెజర్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో చాలామంది ఎవరో మెడనొప్పి లేకుండా ఉండదు అనమాట. ఈ మెడనొప్పి అనేది మీకు చాలామంది ఏమంటే చాలా సింపుల్ ఇష్యూనే కదా, ఏముంది
అని వదిలేస్తారు. కానీ స్పాండిలైటిస్ కూడా చాలా తలనొప్పి కేసు. ఎందుకంటే మీకు ఒకసారి పేషెంట్ రొటీన్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అయిపోతాయి, తన ఫిజికల్ యాక్టివిటీ డీల్ అయిపోతాడు, ఏ పని చేయలేకుండా ఇంట్లో రెస్ట్ తీసుకునే స్టేజ్ కూడా వస్తుంది మీకు. బట్ ఇక్కడ ఏంటంటే స్పాండిలైటిస్ మనం గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి అనేది కూడా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే మీకు నెక్ పెయిన్ అని వదిలేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పేషెంట్ మెడ నొప్పి కంటిన్యూగా ఉంది అనుకున్నా, ఆ నొప్పి రేడియేట్ అవుతూ ఉంటే, రేడియేషన్ అంటే మీకు ఈ ఫింగర్స్ వరకు రేడియేట్ అవుతూ ఉన్నా, తిమ్మిరి లాంటి ఫింగర్స్లో కనిపిస్తూ ఉన్నా, ఆ మెడ స్టిఫ్నెస్గా అనిపించినా కూడా తప్పనిసరిగా స్పాండిలైటిస్ కావచ్చు. గుర్తుపెట్టుకోవాలి మీకు. ఈ 4 సిమ్టమ్స్ మన పేషెంట్లో ఏమైనా కనిపిస్తున్నాయంటే మాత్రం అది స్పాండిలైటిస్ కావచ్చు. కాబట్టి ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ కావాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు ఈ పేషెంట్ ఏం చేస్తాడు, మళ్ళీ అదే నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆ డిస్క్ అక్కడ కంప్రెస్ అయిపోయి ఇంబ్యాలెన్స్ డెవలప్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అంటే మీకు పేషెంట్ నడుస్తూ ఉన్నప్పుడు తూడి పడిపోతుంటాడు సడన్గా. ఈవెన్ మన పేషెంట్స్ ఆ రిసెప్షన్లో కూర్చొని కూర్చొని పడిపోతారు వాడు తెలియకుండానే. అంటే ఈ స్పాండిలైటిస్ పేషెంట్కి ఏమవుతుంది, మీకు ఆ కంప్రెషన్ వల్ల బ్లడ్ సప్లై సడన్గా మీకు బ్లాక్ అవుతుంటుంది, అది సప్లై స్లో అయిపోతుంది. ఈ స్లో అయినప్పుడు పేషెంట్ కింద పడిపోతాడు. అది మొమెంటరీ కిడ్నీస్, ఎక్కువసేపు కూడా ఉండదు, మళ్ళీ సెటరేట్ అయిపోతాడు. కానీ ఈ కంప్లైంట్ ఉన్న పేషెంట్ చాలా లైఫ్లో మీకు ఇంకా బయట పోవడానికే లేదనమాట. ఏదైనా డ్రైవ్ చేయాలన్నా కష్టమే, ఏదైనా 5 floors ఎక్కడైనా కష్టమే, అంటే ఎక్కడైనా ఏదైనా డేంజర్ జరగచ్చు. కాబట్టి అందువల్ల మీకు ఏంటంటే ఈ సిమ్టమ్ డెవలప్ కాకముందే పేషెంట్ తెలుసుకోవాలి స్పాండిలైటిస్ వచ్చిందా లేదని. సో నేను చెప్పిన ఈ 4 సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మెడ నొప్పి, తిమ్మిరి, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ ఉంది అంటే మాత్రం అది తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ అయితే అది స్పాండిలైటిస్, డిస్కస్ స్పాజమ్ అని గుర్తుపట్టగలుగుతారు. ఒకసారి మామూలు ఎక్స్రే తీస్తే కూడా మనకు తెలిసిపోతుంది అంటే ఏంటది. ఎంఆర్ఐలో అయితే మనకు ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది మనకు. అప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ పార్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం చాలా ఉంటుంది. సో డాక్టర్ గారు, మనకి వర్టిగోకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటారా? వర్టిగో విషయానికి వస్తే మీకు ఏమవుతుందంటే, చాలామందికి వర్టిగో అనే విషయం ఓన్లీ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అర్థమవుతుంది. వర్టిగో అని రాస్తేనే అర్థమవుతుంది, అంతవరకు డాక్టర్కి తెలియదు ఏంటి అనేది. అసలు వర్టిగో అనే వర్డ్ కొత్తగా కనిపిస్తుంది. కాబట్టి వర్టిగో అంటే ఏం లేదు, గిడ్డినెస్ అంతే, కళ్ళు తిరగడం. ఈ కళ్ళు తిరగడం అనేది మీకు స్పాండిలైటిస్ కనిపిస్తుంది మీకు చాలా మంది పేషెంట్స్లో. అందుకే మనకు సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయని పేషెంట్ మన దగ్గరికి వస్తేనే ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీకేమైనా నెక్ పెయిన్ ఉందా అని అడుగుతాం. అది లేదంటే ఇయర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడుగుతాం. అది లేదంటే సైనస్ లాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతాం. నాజల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతాం. అంటే టాప్ 3-4 రీజన్స్లో ఈ రీజన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎక్కువగా పేషెంట్స్లో నాకు హీరింగ్ ప్రాబ్లం ఉందో, చెవులో పస్సు వస్తూ ఉండేది, ఇంతకుముందు నాకు హిస్టరీలో చెప్తుంటారు పేషెంట్. లేదు నెక్ పెయిన్ చాలా రోజు సఫర్ అవుతున్నాను డాక్టర్ గారు, చాలా ఇబ్బందిగా ఉండేది అని చెప్తాడు. లేదంటే నాకు నాజల్ ప్రాబ్లం ఉందండి, సైనస్ ప్రాబ్లం ఉండేది అని చెప్తారు. ఇవన్నీ కూడా కామనెస్ట్ రీజన్స్ ఫర్ వర్టిగో అనమాట. అంటే వర్టిగో సరే మీకు టాప్ 5 రీజన్స్ ఇవి తీసుకున్నా కూడా మిగతా రీజన్స్ అన్ని న్యూరలాజికల్ కావచ్చు, ఏవైనా కావచ్చు మీకు. అంటే మెజారిటీ పేషెంట్స్ ఈ జోన్లో పడిపోతుంటారు ఆటోమేటిక్గా. సో వర్టిగో కూడా మీకు ఈ సమస్య ఏంటంటే అంత సింపుల్గా తీసే సమస్య కాదు ఇది. మీకు చాలా తలనొప్పి సమస్య ఇది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, బయట పోయినా ఇబ్బందిగానే ఉంటుంది, డ్రైవ్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది, కూర్చుని టక్కన పడిపోతే పక్క వాళ్ళు భయపడిపోతాడు, అలానే ఉంటుంది. సో ఈ వర్టిగో సమస్యను మనము బేసిక్ కాజిటివ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. కాజిటివ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే హోమియోపతిలో చాలా మంచి డ్రగ్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే నేను వర్టిగో చాలా కేజీ హ్యాండిల్ చేశాను కాబట్టి హోమియోపతిలో చాలా దాని ఎఫినిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చాలామంది పేషెంట్స్ ఏమంటారు, వర్టిని రోజుకు 3 సార్లు వేసుకుంటున్నాను సార్, నేను రోజుకు 3 సార్లు వేసుకుంటే కూడా తగ్గట్లేదు, నాకు చచ్చిపోతున్నాం దీంతో అంటారు. అంటే రోజుకు 3 సార్లు వర్టిని వేసుకుంటూ సంవత్సరాల తరబడి కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా కష్టం మీకు. అందుకే ఇప్పుడు ఆ పేషెంట్ మీకు ఏం చేయాలంటే ఒకసారి హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే కన్నా బేసిక్ కాజ్ ఏంటి, అది స్పాండిలైటిస్ వల్ల వచ్చిందా, ఇయర్ వల్ల వచ్చిందా, సైనసైటిస్ ఏమైనా వచ్చిందా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లో బీపీ ఏమైనా ఉందా, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా జడ్జి చేయగలుగుతాం మీకు. ఇలాంటి జడ్జి చేసినప్పుడు మీకు దానికి టార్గెటెడ్ రెమెడీ ఇచ్చామనుకోండి, ఆ వర్టిగో పక్కకి వెళ్ళిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు పడిపోయే పేషెంట్స్ చాలామంది చూసాం కదా, వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు అందులో 10-15 నుంచి వాళ్ళని గమనిస్తున్నాను కదా, ఏ ఒక్కడు కూడా మళ్ళీ నాకు వచ్చింది సార్ అని చెప్పలేదు, మళ్ళీ హ్యాపీగానే ఉన్నారు. సపోజ్ వచ్చి ఉంటే వాడు మళ్ళీ మన దగ్గరికి వస్తారు, ఎక్కడికి పోరు కదా, ఎందుకంటే తగ్గింది ఇక్కడే కాబట్టి ఇక్కడికి రావాలని ఆలోచన ఉంటుంది వాళ్ళకు. సో అలాంటి ఇష్యూ రాలేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వర్టిగోకి మీకు కమాండబుల్ రిజల్ట్స్ ఇవ్వచ్చు హోమియోపతిలో. బట్ ఒక సరైన డాక్టర్ మీరు అప్రోచ్ అయితే కన్నా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఓకే, సాధారణంగా మరి ఈ సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ సమస్యల్లో కానీ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ మనకి ఇప్పుడు చెప్పినవన్నీ ప్రికాషన్స్ కిందకి వస్తాయి కాబట్టి ఇక ఆహార విధానంలో మనం తీసుకోవాల్సిన మార్పులు ఏమన్నా అంటే ఏదైనా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, తప్పదు. అంటే ప్రోటీన్ ఉండాలి,
తర్వాత నట్స్ లాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి, ఎగ్స్ తీసుకుంటూ ఉండాలి, ఆకుకూరలు తినాలి, నాన్ వెజిటేరియన్స్ అయితే మీకు ఫిష్ తీసుకోవచ్చు, బాగా చికెన్ లాంటివి తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు బోన్ స్ట్రెంత్కి పనికి వస్తుంటాయి. మీకు కాల్షియం లెవెల్స్ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటుంటాయి. మీకు ఒక ఏజ్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది, మీకు 40 years వచ్చేసరికి మీకు చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే లేడీస్కి అయితే ఎక్కువగా చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. మెనోపాజ్ వస్తూ ఉంది, ప్రీ మెనోపాజ్ వస్తుంది, కాల్షియం తక్కువ అయిపోతూ ఉంది, ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది, ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి ఆ లెవెల్స్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు సరైన డైట్ కన్నా ఉంటే కన్నా తప్పనిసరిగా మీకు ఇలాంటి సమస్యలు రాకుండా మనము ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ విషయంలో నెగ్లిజెన్స్ పనికిరాదు. ఒకసారి బెడ్ పైన పడుకున్నాము అంటే ఇంకా ఆ బాడీకి ఎప్పుడూ ఏదో రిపేర్ వస్తూనే ఉంటుంది. అంతేగాని ఉన్నంతకాలం ఏదైనా కాబట్టి తర్వాత ఏ డాక్టర్ కూడా ఏం చేయలేడు. అంటే చేసేదైనా డాక్టర్ చేయగలిగితే ఏముంది, మీకు మేనేజ్మెంట్ చేస్తారు, నొప్పి తగ్గిస్తారు తప్ప రూట్ కాజ్ ఏంటో మనం రివర్సిబుల్ చేయలేం. కాబట్టి ఆ రివర్సిబుల్ చేంజెస్కి వెళ్ళలేనప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. సయాటికా రిలేటెడ్గా ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ హోమియోలో ఎంత ఈజీగా ఉంటుందని వ్యూవర్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, సయాటికా మాత్రమే కాకుండా దాని రిలేటెడ్గా ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. వాటన్నిటికీ కూడా హోమియోలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు మధు గారు. అంతేకాకుండా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అదేవిధంగా ఈ రోజు జరిగిన ఈ డిస్కషన్ కి సంబంధించి కూడా మీకు ఏది విధమైన డౌట్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్ లో మాకు తెలియజేస్తే వాటిని మేము సాల్వ్ చేసే విధంగా ఇంకో వీడియో చేయడం జరుగుతుంది, లేదా మీకు ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది. నమస్కారం. Thank you.